నేరమా ఇంకొక ధోరణి ఇన్ఛార్జ్ మంత్రి పెడతావా? అడుగు అడుగున అవమానం కాంగ్రెస్ వాళ్ళని కూడా అవమానం. ఇప్పటికే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కొత్త సమస్య ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం ఒక్క క్లారిఫై ఇస్తాను. కేసీఆర్ గారు హయాంలో దయచేసి కాంగ్రెస్ వాళ్ళని కూడా అవమానపరుస్తున్నారు. ఇప్పుడు దక్షిణ తెలంగాణ కోట్లు ఖమ్మంలో ఒక్కరోజు మొదటి ఎవిడెన్స్ అండి. రేపు అఖిలపక్షం ఎవిడెన్స్ తెలంగాణలో మేధావులందరూ రమ్మనండి. కాంగ్రెస్ వాళ్ళని కూడా అవమానిస్తున్నారు. ఆదిలాబాద్ మంత్రి పదవి లేదు, ధర్మం గెలిచింది. నిర్మల ధర్మం గెలిచింది, మంత్రి పదవి లేదు నిర్మల్ జిల్లాలో. నిజామాబాద్ లో ధర్మం గెలిచింది, మంత్రి పదవి లేదు. కామారెడ్డిలో ధర్మం గెలిచింది, మంత్రి పదవి లేదు. అంటే మేము ధర్మం గెలితే కూడా కాంగ్రెస్ లో కూడా అన్యాయం జరుగుతుంది. బీసీ కులగణన అంటారు, బీసీలకు ప్రాధాన్యత లేని మంత్రి శాఖలు. 3 ఖమ్మంకు, మహబూబ్ నగర్ 3 జిల్లాలు దోచుకోపోతున్న తెలంగాణ సంపద తిరిగి తీసుకొస్తాం. ప్రజాస్వామ్యుతంగా పోరాడతాం. అదే ప్రజాస్వామ్యుతంగా ఈ ప్రభుత్వాలు పడగొడతా ఉంటారు. అదే కదా గొడవంతా కూడా 5 సంవత్సరాలు నిండుగుండాలని కోరుకునే వాళ్ళు మొదటి వాడిని ఇప్పుడే అన్నారు కదా సార్. నువ్వు అవమానపరిచినప్పుడు నేను అవమానపరుస్తా అంటున్నా, డైరెక్ట్ అంటున్నా కదా. డెమోక్రటిక్ ప్రాసెస్ లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక ప్రభుత్వానికి 5 ఏళ్ళు. అవును, చంద్రశేఖరరావు గారికి ఒక టర్మ్ ఇచ్చారు, రెండో టర్మ్ ఇచ్చారు. అదే సార్, అదే ఎమ్మెల్యేలకు ఇచ్చారు. కాదు రాకేష్ రెడ్డి గారు, ఈ రోజు ఎమ్మెల్యేలకి ఏ రకంగా అయితే ప్రజానికం తీర్పిచ్చారో ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉండాలని కూడా ప్రజలు 100% ఉండాలా. ఎట్లుండాలా? ఉండేవాడికి బుద్ధి ఉండాలా. మానవ బాంబాయి వెళ్తావా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి మానవ బాంబాయి వెళ్తాడా? ముఖ్యమంత్రి బుద్ధి లేకపోతే మరి ఏం చేస్తామంటుంటారు? మానవ బాంబాయి వెళ్తాడా ముఖ్యమంత్రి? మురళి గారు మాట్లాడే భాష, ముఖ్యమంత్రి మాట్లాడే భాష తొండలు పెడతాడు. అసలు బీజేపీ వాళ్ళు ఏం తెచ్చిర్రు తెలంగాణ రాష్ట్రానికి? బీజేపీ వాళ్ళు ఏం తెచ్చిర్రు? ఏం ప్రాజెక్టులు ఇచ్చారు? హైదరాబాద్ కు ఒక ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చినాం, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చినాం, ఒక ఐఐటి తీసుకొచ్చినాం. హైదరాబాద్ ఏం తీసుకొచ్చావు చెప్పు? బీజేపీ 10 ఏళ్ళ నుండి హైదరాబాద్ ఏం చేసావు చెప్పు? బీజేపీ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ ఏం చేసావు చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పకుండా వేరే అని మాట్లాడుతున్నావు. నువ్వు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఏం చేసారు చెప్పు? నేను చెప్తున్నా, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వేసిన, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన, ఐఐటి హైదరాబాద్ తీసుకొచ్చిన, 10 ఏళ్ల నుంచి ఏం చేసినావు? 9 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు తెచ్చినాం. 9 లక్షల కోట్లు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీరు అందరు బతుకున్నారంటే కరోనా వ్యాక్సిన్ వల్ల. కరోనా వ్యాక్సిన్ వల్ల ప్రభాకర్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్న. ఈ మొత్తం ఎపిసోడ్లో రేపటి రోజున లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్నో రోజుల్లో మనకి సమయం దగ్గర పడుతుంది, అంత పోజిస్తే 40 రోజులు. ఈ 40 రోజుల తర్వాత తెలంగాణలో అనూహ్య పరిణామాలు అంటున్నారు. అది బీజేపీ బీఆర్ఎస్ దగ్గరై అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి థ్రెట్ తీసుకురావడం అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. అదే అల్టిమేట్గా ఆ ధైర్యంతోనే, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ కోలుకోవట్లేదు ప్రభుత్వాన్ని, మీ సపోర్ట్ కూడా కావాల్సిందే. రేపు అవిశ్వాస తీర్మానం పెట్టినా మరి ఏదైనా కార్యక్రమం చేసినా కూడా ఇద్దరు కలిసి కాంగ్రెస్ వాళ్ళని కూడా కలిస్తే కూడా ఏం కాదు, నీళ్లు పాలన కలిస్తే కూడా మాకు ఏం కాదు, ఏమి కాదు మాకు. ఇద్దరు కలిసిపోతే తెలంగాణ సమాజం అంతా మా వైపు ఉంది. రేవంత్ రెడ్డి గారు నువ్వు పేర్లు చెప్పు. బీజేపీ దేశం గురించి ధర్మం గురించిన పార్టీ. మురళి గారు, ఇప్పుడు మేమైతే చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం, ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉన్నటువంటి వాళ్ళం, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని బలంగా కోరుకుంటున్నటువంటి వాళ్ళం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఈ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఇవ్వాలి అని మేము ప్రజాక్షేత్రంలోకి పోయి
కంపల్సరీ ఈ ప్రభుత్వాన్ని మెడలోంచి పనిచేయించేటట్టుగా పనిచేయడానికి సిద్ధమైనటువంటి వాళ్ళం. కాబట్టి మాకు తొందర ఉన్నటువంటిది లేదు. మీకు అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీ పార్టీ నుంచి చాలా క్విక్గా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినటువంటి నాయకుడు కడియం శ్రీహరి గారు. ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇమ్మీడియట్ గా కడియం శ్రీహరి గారు ఓ మాట మీకు గుర్తుంటుంది, ప్రభుత్వానికి ఏదో పెద్ద టైం ఉన్నట్లేదు, చేరిపోయింది ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ లోనే. మీకు గుర్తుండుంటుంది, బహుశా మన డిస్కషన్స్ లో మీతో అన్నాను నేను, ఒకవేళ ఎవరైనా అని ఉంటే మా పార్టీ పక్షాన వాళ్ళ వ్యక్తిగతం, మా పార్టీది కాదు, ఒకవేళ అట్లంటే కూడా తప్పు అని మీతో అన్నాను. ఆ మాట ఎవరన్నా కానీ అది తప్పు అని మీరు చూసినారు. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మా పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పినారు, మా ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి వాళ్ళం అని చెప్పేసి మేము మాట్లాడాం. కాబట్టి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అంటే, అపహాస్యం కాకూడదు అంటే ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలు ఉండాలి. మురళి గారు అందుకోసం ఎన్నుకున్నారు. రాకేష్ రెడ్డి గారిని, రామ్మోహన్ రెడ్డి గారిని కేవలం సంవత్సరం కోసం, 2 సంవత్సరాల కోసం ఎమ్మెల్యేలుగా మమ్మల్ని అగౌరవపరిస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంగానే కూల్చేస్తాం. వాళ్ళు ఎట్లా కూల్చుతారో అవిశ్వాసం అనేది అవిశ్వాసం పెట్టే ఎమ్మెల్యేకి ఉంది. రాకేష్ రెడ్డి గారు మిగతా రాష్ట్రాల్లో కూల్చేసినటువంటి అనుభవం భారతీయ జనతా పార్టీకి ఉండవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు, మేము ఆ స్థాయిలో లేము. మాకున్నటువంటి 39 ఎమ్మెల్యేలో 2 తీసుకున్నారు, ఇంకోరిని తీసుకోలేదు, ఒకరిని మాత్రం ఇప్పుడు తీసుకున్నారు, ఇంకోరిని తీసుకుంటా అంటున్నారు. మేము ఒకటే బలంగా నమ్ముకుంటున్నటువంటిది. బట్ ఆల్రెడీ చాలా మంది టచ్ లో అయితే ఉన్నారు కదా, ఆల్రెడీ సీఎం గారి ఇంటికి పోయి రావడం, వ్యవహారాలు మాట్లాడుకు రావడం. సరే, వాళ్ళు బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఎందుకు పోతున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. సరే, దాన్ని మనం ఇప్పుడు పోయిందాన్ని ఎట్లా జస్టిఫై చేస్తాం మనం? అందుకే ఒక మాట అయితే ఏమంటున్నానంటే, నైతికత అనేటువంటి మాటను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా నేను. ఆనాడు మమ్మల్ని తప్పుపట్టినటువంటి వాళ్ళు ఈ రోజు ఎట్లా తీసుకుంటారు?